హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. టైం ఆసన్నమైంది. ఎట్టి పరిస్థితి మన జాబ్ కొట్టాలి. అదే మన జీవితం, అదే మన లక్ష్యం. జాబ్ కొట్టే ఇంటికి వెళ్ళాలి. జాబే మన లక్ష్యం. గెలిస్తే మన ఫ్యామిలీ మొత్తం, ఓడిపోతే మన ఒక్క జీవితం. గెలుస్తావా ఓడిపోతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. రాబోయే తెలంగాణలో విఆర్ఓ బిఎల్ఓ 2025 నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. దీనికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి దాని గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. మనం ముందుగా విఆర్ఓ జాబ్కి క్వాలిఫికేషన్ కావాల్సింది 2018 నోటిఫికేషన్ ప్రకారం అయితే ఇంటర్ ఉంటుంది. అదే ఇప్పుడు కొత్తగా రాబోయే నోటిఫికేషన్లో మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనుకుంటారు. దానిలో పూర్తి నోటిఫికేషన్ వస్తే మాత్రం చెప్పలేము. ఎక్స్పెక్టేషన్ పోస్టులు 10,954. మినిమం 2018 అభ్యర్థులు 6,000 మంది ఉన్నారు. 6,000 అప్లికేషన్స్ వచ్చిన అలా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి ఉన్నది లేనిది మొత్తం చూస్తారు. మినిమం 5,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే నోటిఫికేషన్లో. 2018లో 700 పోస్టులకే అంత కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు 5,000 పోస్టులు అంటే 700కి 9 times 10 times ఎక్కువ. మనం ప్రిపరేషన్ ఏ లెవెల్లో స్టార్ట్ చేయాలి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 5,000 పోస్టులు అంటే నాట్ ఏ జోక్, వెరీ బిగ్ నోటిఫికేషన్. కాబట్టి మనం ఖచ్చితంగా జాబ్ ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో స్కోర్ సాధించాలి. ఏజ్ లిమిట్ అయితే 18 to 44. ఏజ్ రిలాక్సేషన్ కూడా +2 years పెంచారు కాబట్టి 46. అందులో SC ST BCలకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 49 years ప్లస్ 51 yearsతో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సిలబస్ జీకే అండ్ సెక్రటేరియల్ అబిలిటీస్. జీకేలా జనరల్ నాలెడ్జ్లా ఏముంటాయి? కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, అలాగే పాలిటీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జియోగ్రఫీ, సెక్రటరియల్ అబిలిటీస్లా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. ఇలా సిలబస్లో ఉంటుంది. ఎన్ని మార్క్స్ కంటే 150 మార్కులు. 75 వచ్చేసి జీకే, 75 వచ్చేసి సెక్రటరియల్. నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? పెద్ద డౌటే. చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అని చాలామంది ఎదురు చూస్తారు. కాబట్టి కొద్దిగా ఎర్లీగా ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. నాకు తెలిసి 2-3 months అంటే మే జూన్ కల్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ 2-3 months వేస్ట్ చేయకుండా ఎర్లీగా ప్రిపేర్ అయితే కొద్దిగా మంచిగా ఉంటుంది. శాలరీ ఎట్లుంటుంది? 2018లో 45,000
స్టార్టింగ్ శాలరీ మంచి శాలరీ 2025లో కూడా 45,000 ఉండొచ్చు స్టార్టింగ్. ఫ్యూచర్లో ఎట్లుంటుందో మనకే తెలియాలి. కాబట్టి మనం మంచిగా ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది. మినిమంలో మినిమం 10,000 కాకపోయినా 5,000 వేకెన్సీస్ అయినా సింపుల్గా వచ్చేస్తాయి. కాబట్టి మనం మంచిగా ప్రిపేర్ కావాలి. అలాగే నేను విఆర్ఓకే ప్రిపేర్ కావాలా బ్రో అని అడగచ్చు. విఆర్ఓ సిలబస్కే ప్రిపేర్ కావాలనొచ్చు. విఆర్ఓ అనేది ఎస్ఐ, కానిస్టేబుల్, అలాగే ఎఫ్బిఓ, ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ, అలా గ్రూప్స్లో కూడా కలవచ్చు సిలబస్. అందుకని ఎవ్వరు నెగ్లెక్ట్ చేయకుండా, కంపల్సరీ ఎవ్వరు నెగ్లెక్ట్ చేయకుండా వీటి మీద ఫోకస్ పెట్టాలి. జాబ్ కొట్టి ఇంటికి వెళ్ళాలి మనం, లేదా ఇక్కడనే ఉండాలి. అలా ఉత్తి సీట్ వెళ్తే అంటే కుదరదు. పోతే మన ఒక్కళ్ళే, గెలిస్తే మన కుటుంబం మొత్తం. కాబట్టి ఈ నోటిఫికేషన్కి అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్తో ముందుకెళ్ళాలని కోరుతున్నాను.